ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సదరపూర్లో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ వచ్చేసి శివాలయం అండ్ భైరవం దేవుడు టెంపుల్. నాకు ఒకసారి భైరవం దేవుడు టెంపుల్ చూపిస్తాం పదండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఈ భైరవం దేవుడు టెంపుల్. ఇక్కడ వచ్చేసి శివాలయం. లోపలికి చూపిస్తా పదండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది అతి పురాతనమైన శివాలయం. ఇది 10వ శతాబ్దం నాటిది. ఈ టెంపుల్ ప్రకృతి సిద్ధంగా లభించే నల్లరాతితో నిర్మితమైన టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి జైన్ సాంప్రదాయంలో కట్టినట్టు. ఈ శివాలయంలో స్వయంభూ వెలిసిన శివలింగం ఉన్నది. శివలింగాన్ని చూపిస్తా పదండి ముందుకు. ఇక్కడ చూడండి, అమ్మవారు ఉంది. ఇక్కడ పండుగలు ఏముంటాయంటే మహాశివరాత్రి, కార్తీక పౌర్ణిమ, ముక్కోటి ఏకాదశి, అర్చనాభిషేకం, బేలార్చన, క్షీరాభిషేకం, అటువంటి పండుగలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి నందీశ్వరుడు. ఒకసారి పైన చూడండి, సర్పం ఆకారంలో ఉన్న ఆకృతిని. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇదే స్వయంభూ వెలిచిన శివలింగం. సో ఈ చుట్టూ చూడండి, మొత్తం బ్లాక్ స్టోన్తో నిర్మించిన టెంపుల్ని. ఇక్కడ మొత్తం నల్లరాతితో చెక్కిన విగ్రహాలు చూడండి ఒకసారి. ఎక్కడ చూసినా నల్లరాతితో చెక్కిన విగ్రహాలే కనిపిస్తాయి. చూడండి ఒకసారి. సో ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయట. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం పదండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత నీట్గా ఎంత క్లియర్గా కట్టిందో చూడండి ఒకసారి. వ్యూ మాత్రం హైలైట్. బేలా మండలం నుంచి ఇక్కడికి రావాలంటే 5 కిలోమీటర్లు. ఈ టెంపుల్ని ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో కట్టిన ఈ టెంపుల్ ఇది. ఈరోజు సోమవారం కాబట్టి ఎక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం తీసుకున్న స్వామిది. ఒకసారి చూడండి ఎట్లా కొడుతున్నా, డప్పు ఎట్లా వాయిస్తున్నా చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది భైరవ దేవ స్వామి టెంపుల్. ఇది
ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏమిటంటే చందనంతో స్వామిని నింపేశారన్నమాట. నింపేస్తే 1 మీటర్ వరకు పై భాగం అనేది కింద పడ్డది. అప్పుడేం తెలిసిందంటే శాతవాహను నాటి విగ్రహాలు, అసలైన విగ్రహాలు బయటపడ్డాయి అన్నమాట. అప్పటి వరకు ఇక్కడ ఎవరికి తెలియదు విగ్రహాలు ఉన్నాయని. తెలిసిన తర్వాత స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. ఈ విషయం తెలుసుకున్న ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ స్వామివారి దర్శనం కోసం ఇక్కడ వచ్చారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఈ రాయిని లేపితే మనసులో తలుచుకున్న కోరిక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామి పక్కన ఋషిముని. సో ఇదే భైరవదేవ్ స్వామి విగ్రహం. పక్కన కూడా ఇక్కడ జాతర కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పుష్యమాసం కన్నా ముందు అమావాస్య 5 days ముందు అమావాస్య వరకు జాతర ఉంటుంది. ఇలాంటి ఆలయమే జైనత్లో కూడా ఉన్నది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. వీలైతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే అతి పురాతనమైన బావి. ఈ టెంపుల్ నిర్మించినప్పుడే ఈ బావిని కూడా నిర్మించారట. సో ఈ వాటరే లోపల కొనవుతారు. బావి లోపల చూడండి ఎంత మెట్లు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి.